హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు మా వీకెండ్ ఎలా జరిగింది అనేది ఈ చిన్న వీడియోలో మీకు చూపిస్తాను. ఒక్కసారి చూసేయండి. సండే అవ్వడం వల్ల ఇంకా దట్టు హాలిడేస్ లాస్ట్ డే కదా, ఇంకా ఇక్కడ మాకు ఇంటి దగ్గర ఒక చిన్నది గేమ్ ఏరియా లాగా పెట్టారనమాట. చిన్న పిల్లలకి ప్లే జోన్ టైప్‌లో. సో, ఇంక మా వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళమనేసరికి ఇంక మాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో, కిడ్స్‌ని అక్కడ వదిలేసి మేము వెళ్ళామనమాట. ఇక్కడ చూసారా ఫంటాస్టిక్ అనేసి ఇలా పెట్టారనమాట. సో, ఇంకా కిడ్స్‌ని అక్కడ అవర్‌కి ఇంత, హాఫ్ అన్ అవర్‌కి ఇంత ప్రైస్ ఇలా పర్టిక్యులర్‌గా ఉంది. సో, మేమైతే ఒక 1 అవర్‌కి తీసుకొని ఇట్లా కిడ్స్‌ని తీసుకెళ్ళామనమాట. సో, వాళ్ళు ప్లే చేసుకుంటుంటే మేము ఎళ్లి మా వర్క్స్ చూసుకొద్దాం అనేసి మా ప్లాన్ అనమాట. సో, ఇలా వెళ్తే వాళ్ళొచ్చేసి వీకెండ్స్ ఒక ప్రైస్ అండ్ వీక్ డేస్‌లో ఒక ప్రైస్ అని చెప్పారు. సో, ఇంక మేమెళ్ళింది వీకెండ్ కాబట్టి పర్ హవర్‌కి 250 చార్జ్ చేశారు. సో, మేమొచ్చేసి ఇంకా పే చేసిన తర్వాత 1 అవర్‌కి తీసుకున్నాం మేమైతే. మాకింకా 1 అవర్ లోపల మా వర్క్స్ అయిపోతాయి. సో దట్ మేము 1 అవర్‌కి తీసుకొని ఇంకా వాళ్ళనక్కడ వదిలేసామనమాట. సో, ఇంకా వాళ్ళైతే లోపలికి మమ్మల్నయితే అలౌ చేయలేదు. బట్ ఇదందరికీ తెలిసిందే కదా! సాక్స్ అయితే మ్యాండేటరీ. సో దట్ ఇంక సాక్స్ తీసుకొని మా హస్బెండ్ ఇలా పే చేస్తున్నారు మనీ. ఇంక సాక్స్ వేసేసి వాళ్ళని లోపల వదిలేసామనమాట. వీళ్ళేం చేశారంటే ఒక పెద్ద ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో వీళ్ళు ఒక హాఫ్ ప్లేస్ వచ్చేసి ఇలా లేదు అసలు కావల్లో. సో, ఇట్లా ఒక చిన్న ప్లే జోన్ లాగా పెట్టారు. ఇంకొక సైడ్ వచ్చేసి కింద ఒక మంచిగా రెస్టారెంట్ పెట్టారు. ఎందుకు అంటే రెస్టారెంట్స్‌కే కదా ఇప్పుడు మెయిన్ ఎక్కువ ఉంది. సో, అవి పెట్టేసి నెక్స్ట్ ఇంకొక సైడ్ కిడ్స్‌కి ఒక చిన్న ఈవెంట్స్ టైప్ పెట్టారనమాట. ఇంకా వాళ్ళు ఎలా ఆడుకున్నారో మీరే ఒక్కసారి చూసేయండి.
ఇంకా ఆఫ్టర్ 1 అవర్ ఇంకా మేమొచ్చామనమాట. మళ్ళా వీళ్ళని తీసుకొని వెళ్ళాము. సో, ఇక్కడ బయట కూడా 2 ఫన్ గేమ్స్ ఒకటి పెడితే ఇంక మా వాళ్ళు అది కూడా కంప్లీట్ చేసేసి వచ్చేసారనమాట. టైం అంటే టైం. బట్ ఓకే. బావుంది. అంటే ఇది చిన్న ఊరే కాబట్టి ఇలాంటి ప్లే జోన్ అస్సలు లేదు కాబట్టి ఇది కొంచెం మంచి ఐడియానే. అందరికీ హెల్ప్ అవుతుంది. కిడ్స్‌కి కూడా కొంచెం ఫన్ ఉంటుంది కదా! ఇలా వీకెండ్స్ అట్లా. సో, ఎందుకంటే వాళ్ళకి ఉండేది వీకెండ్సే కదా! పాపం వాళ్ళు ఒక ఏరియా అంటూ ఉంటే బావుంటుంది. ఈ డేస్‌లో వాళ్ళు ఇంట్లో మొబైల్స్ వాటికే పరిమితం అయిపోయారు కదా! ఇట్లాంటివి ఉంటే కాసేపు ఇంకా చిన్న పిల్లలు గనక ఎవరన్నా అందరూ ఉంటే ఒక గ్రూప్‌గా గ్యాదర్ అయ్యి గనక వెళ్లారు అంటే వాళ్ళు మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. సో, ఇంకా ఇలా పెట్టడం ఒక మంచి ఐడియానే అనిపించింది. ప్లేస్ ఎలానో ఖాళీ ఉంది కదా! సో, వాళ్ళు పక్కన రెస్టారెంట్ కూడా పెట్టారు. ఎలానో ఫుడ్‌కి ఈ డేస్‌లో మంచిగా ఉంది కదా! ఇంట్లో చేసుకోవడం కంటే అందరూ బయటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మంచిగానే ఉన్నారు జనాలు కూడా. ఇంకా పక్కనొచ్చేసి చిన్నపిల్లల బర్త్‌డే పార్టీస్ అట్లాంటి వాటికి ఒక చిన్న ఏరియా పెట్టారనమాట. అంటే రెస్టారెంట్ పైన పెట్టారనమాట. సింపుల్‌గా డెకోర్ చేసేసి ఒక చిన్న బర్త్‌డే ఈవెంట్ లైక్ ఒక 50 మెంబర్స్, 100 మెంబర్స్‌కి సరిపడా అనమాట. సో, ఇంకా మేమదేం చూడలేదు. జస్ట్ ఇక్కడ వరకు చూపించాను. నేను నెక్స్ట్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీకు కంపల్సరీగా చూపడానికి ట్రై చేస్తాను. ఎవరన్నా కిడ్స్ అరౌండ్ ఈ కావలి ఏరియాలో ఉంటే గనక ఇది రీసెంట్‌గానే ఓపెన్ చేశారు. సో, హెల్ప్ అయిద్దని నేను ఈ వీడియోలో పెడుతున్నాను. పిల్లలుంటే తప్పకుండా తీసుకెళ్ళండి. దే విల్ హావ్ ఫన్. సో, ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా వర్క్స్ మావి ఉన్నాయి. కంప్లీట్ అవ్వలేదు. సో, ఇంకా వీళ్ళని తీసుకొని వెళ్ళామనమాట. ఇంగ మా పాప అయితే ఇంకా ఒక 1 అవర్ ఎక్స్‌టెండ్ చేయమని బట్ అప్పటికే లంచ్ టైమ్ అయిపోయింది. సో దట్ ఇంక మేము తీసుకొనెళ్ళామనమాట. ఇంక తర్వాత మాకు ఏదన్నా బైక్ కొనాలి అనే థాట్ ఉంది. సో, అది చూడ్డానికి వెళ్ళామనమాట. మేమనుకున్న బైక్ అయితే ఇదనమాట. మీలో కనుక ఎవరైనా రీసెంట్‌గా ఎవరైనా బైక్ పర్చేస్ చేసుంటే దాని ఫీడ్‌బ్యాక్ బావుంటే గనక మాకు పెడితే మేము ఏది తీసుకోవాలనేసి మేము ఆలోచన చేసుకుంటాము. సో, మేమైతే ఈ 2 కలర్స్‌లో ఏదన్నా తీసుకుందాం అన్న టైప్‌లో మేము చూసామనమాట. సో, నేను ఇలా చిన్న క్లిప్ పెడుతున్నాను. మీలో గనక ఎవరైనా రీసెంట్‌గా ఏదన్నా పర్చేస్ చేసుంటే గనక ఫీడ్‌బ్యాక్ బావుండి హెల్ప్ అయిద్ది అనుకుంటే నాకు కామెంట్ చేయండి. సో దట్ మేము తీసుకోవడానికి ట్రై చేస్తాము. సో, ఇంక ఇది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కొన్ని బట్టలు కావాలంటే పక్కనే విశాల్ మార్ట్ ఉంటే అక్కడికి వెళ్ళామనమాట. ఎవరైనా కావాలంటే వెళ్ళండి షూర్‌గా. ఎందుకంటే ఫుల్‌గా ఆఫర్స్ ఉన్నాయి. మోడల్స్ పెద్ద లేకపోయినా క్యాజువల్ వేర్‌కి మనకు మోడల్స్ అవసరం లేదు కదా! సో, ఇంకా మేము అక్కడ విశాల్ మార్ట్‌కెళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత మా వాడు ఎవరి షాపింగ్ సైడ్‌కి వాళ్ళం వెళ్ళామనమాట. ఫస్ట్ ఇక్కడైతే ట్రాలీస్ కానీ, ఫుట్‌వేర్ ప్రతి ఒక్కటి అసలు ఆఫర్ లేని ఐటెమ్ అంటూ లేదు. మేబీ ఇంకా ఫెస్టివల్ కానీ పెట్టినట్లున్నారు. అదే ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుంది. మా వాడైతే ఏంటో మిర్రర్‌లో ఆయన అందం చూసుకుంటున్నాడు. సో, నేను ఊరికే అలా క్యాప్చర్ చేశాను. తర్వాత ఇంకా మా హస్బెండ్ కొన్ని షర్ట్స్ ఇలా ట్రై చేశారు. తర్వాత నేను కొన్ని ప్యాంట్స్, నైట్ డ్రెస్ కావాలంటే తీసేసుకొని మా వాడు కూడా ఈ లోపల కొన్ని జీన్స్ చూసాడు. వాడైతే బట్ తీసుకోలేదు. ఎందుకంటే కిడ్స్ కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ ఓవర్ పెద్ద లేవు. క్యాజువల్ వేరే ఉన్నాయన్నమాట. టీ షర్ట్స్ అట్లాంటివి ఉన్నాయి. ఇంకా కిడ్స్ సైడ్‌కొచ్చేసాము. ఇంకా అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ షాపింగ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం. మా పాప అయితే రాలేదనమాట. తనని ఇంటి దగ్గర వదిలిపెట్టేసాం. తనైతే కొంచెం గోల ఎక్కువ. సో, తనని ఇంక ఇంట్లో పెట్టేసామనమాట. మేము ముగ్గురమే ఇలా షాపింగ్ చేసి కొన్ని అవసరమైన థింగ్స్ మొత్తం తీసేసుకున్నాము. ఇలా ఒక 1 అవర్ పట్టింది. మాకు ఇక్కడ షాపింగ్ కూడా ఎవరికైనా కావాలి అంటే షూర్‌గా వెళ్ళండి. ఆఫర్స్ అయితే ఓకే బావున్నాయి. బట్ మనకి ఇప్పుడు అంత హెల్ప్ అవ్వదు. ఎందుకంటే ఫెస్టివల్ కూడా అయిపోయింది కాబట్టి. బట్ క్యాజువల్ వేర్‌కైతే ఓకే. మోడల్స్ అయితే బావున్నాయి. ఇంకా ఈ టాప్స్ అయితే పెద్ద కలెక్షన్ లేదు లేడీస్ వరకు. ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము మధ్యాహ్నం తినేసి కోసేపు అలా స్నాప్ వేసి ఇది నైట్ అనమాట. నైట్ మేమొచ్చేసి గ్రీన్ పీస్ మసాలా కర్రీ చేద్దామనేసి ఇంట్లో ఉండే లేడీస్ అందరం కూడా కిచెన్‌లోకి దిగేసాము. నేను ఇది ఎలా చేసుకోవాలో మీకు సింపుల్‌గా చూపిస్తాను. ఒక్కసారి చూసేసేయండి. ఫస్ట్ ఒక టీ గ్లాస్ దాల్ కందిపప్పు నానబెట్టుకోండి. కొంచెం చింతపండు నానబెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ ప్లేట్‌లో లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ మిర్చి ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు తీసుకోండి. తీసుకొని కొన్ని జీరా, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని లాస్ట్‌లో కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అంటే ఇది మనకి అన్నిటికి మల్టీ పర్పస్ అనమాట. ఈ కర్రీకనే కాదు మనం ఏదైనా ఫ్రై చేసుకుంటాము. దొండకాయ, బెండకాయ అట్లా ఏ ఫ్రై చేసుకున్నా కూడా మనం జస్ట్ ఒట్టి కారం వేస్తాం కదా! ఆ కారం బదులు
ఇలా ఈ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వేడి చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఎందుకు అంటే ఇది మనకి నిలవ ఉంటుంది. సో, ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. మామూలు కారం బదులు అలా పౌడర్ చేసుకొని ఒక డబ్బాలోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా! ఒక టీ గ్లాస్ కందిపప్పు ఇవి కూడా కుక్కర్‌లో పెట్టుకొని 4 విజిల్స్ రానియ్యాలనమాట. మేమైతే మాకందరికి కలిపి మేము టీ గ్లాస్ వేసాము. అదే ఒక టీ గ్లాస్ గ్రీన్ పీస్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ ఈ కందిపప్పు కూడా ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టుకొని 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసి దాన్ని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదొచ్చేసి ఈ కర్రీలో పేస్ట్‌కనమాట. చెక్క, లవంగం ఇది కూడా అంతే. ఎవరి తగ్గట్టు వాళ్ళు తీసుకోండి. కొంచెం స్పైస్ ఘాటుగా ఇష్టపడతారంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి తీసుకొని కొబ్బరి, ఆనియన్స్ 1 పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ ఫస్ట్‌లే వేయొద్దు. మిగతావన్నీ మిక్సీలో వేసేసి పౌడర్ లాగా కొంచెం మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని గ్రైండ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఆనియన్స్ వేసి ఒక్కసారి తిప్పితే చాలు మనకి ఫైన్ పేస్ట్ తయారవుతుందన్నమాట. కొంచెం అక్కడక్కడ ఆనియన్ పలుగ్గా ఉన్నా పర్వాలేదు. మనకు నోటికి తగులుతుంది అంతే. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసేసుకోవాలనమాట. ఇంకా కందిపప్పు తీసిన తర్వాత ఇది 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్మాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసేసుకొని ఇట్లా మిక్స్ చేసి ఇంకా మనం దాంట్లో ఆ పేస్ట్ ఇంకా దీనికి టొమాటోస్ అట్లా ఏం అవసరం లేదనమాట. ఈ గ్రీన్ పీస్ కూడా సేమ్ క్వాంటిటీ టీ గ్లాస్ తీసుకున్నామనమాట. తీసుకొని కావాలంటే మనం కొంచెం పప్పు తగ్గించుకొని గ్రీన్ పీస్ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇవి ఫ్రోజన్ అనమాట. సో, నేను ఇట్లానే వేసేసాను. ఒకవేళ నార్మల్ గ్రీన్ పీస్ గనకైతే ఈ పప్పుతో పాటు మీరు కలిపి ఉడకపెట్టేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. టేస్ట్ సేమ్ ఉంటుంది. ఇంక ఈ ఫ్రోజన్ కాబట్టి ఆల్రెడీ అయి కుక్ అయ్యి ఉంటాయి కాబట్టి మేము ఇంక దీంట్లోనే వేసేసామనమాట. ఒక 2 మినిట్స్ కల్లా ఈ ఫ్రోజన్ పీస్ కుక్ అయిపోతాయి. సో, ఇలా వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ వాటర్ మిక్స్ చేసేసి డైల్యూట్ చేసేసుకొని అది కూడా ఆ పేస్ట్ ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకేముంది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని పౌడర్స్ ప్రిపేర్డ్‌గా ఉన్నాయి కాబట్టి ఇంకా అన్ని పౌడర్స్ వేసేసి మిక్స్ చేయడమే. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అంతే. తర్వాత కొంచెం చింతపండు వాటర్ కూడా వేసేసుకోవాలి. అది క్లిప్ మిస్ అయిందనుకుంటాను. కొంచెం చింతపండు వాటర్ కూడా వేసేసుకొని ఇప్పుడు చూసారా సాల్ట్ అదయిపోయిన తర్వాత ఇందాక కారం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా కారం తగ్గట్లు 1 ఆర్ 2 టీ స్పూన్స్ అనమాట. ఎవరికి తగ్గట్టు వాళ్ళు కారం అంటే ఈ కారం అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తింటారు కాబట్టి దానికి తగ్గట్టు తీసుకొని కొంచెం కొబ్బరి మాత్రం ఫ్రెష్ కొబ్బరి వేసుకోవడానికి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇంక అందరం ఉన్నాం కదా! మా పిన్ని వాళ్ళు ఉంటే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసిందనమాట. సో, టేస్ట్ నాకు నచ్చింది. సో, ఇంక మా పిన్ని వాళ్ళు ఇక్కడున్నారని నేను చేపించాననమాట. సో, ఇంకా మేమందరం కలిసి గ్యాంగ్ అంతా కిచెన్ మీద పడి చేసాము. అది కుక్ అయిపోయిన తర్వాత పోపు వేసేసుకొని మనం ఇంకా కర్రీని ఆఫ్ చేసేయడం అనమాట. ఇంకొక సైడ్ సైమల్టేనియస్‌గా మేము చపాతీ కూడా చేసేసాము. ఇంకా మీరు చూసినట్లయితే కర్రీ అయితే కొంచెం థిక్ అవుతుంది. స్టార్టింగ్ అయితే కన్సిస్టెన్సీ కొంచెం లూజే ఉంచుకోండి. ఎందుకంటే తర్వాత బాగా కొంచెం థిక్ అయిపోతుంది. సో, కొంచెం లూజే ఉంచుకోండి. ఇంకా చూసారు కదా! చపాతీ కూడా అయిపోయింది. ఇంకా సర్వింగ్ టైమ్ అనమాట. ఇంక ఇలా ఆనియన్ అండ్ లెమన్‌తో చేసుకొని తింటే అసలు టేస్ట్ అయితే చాలా బావుండింది. మాకైతే చాలా నచ్చింది. సో, మా డే మేము ఇలా స్పెండ్ చేసాము. మీరు కూడా తప్పకుండా చపాతీ చేస్తే గనక ఈ కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. డాబా స్టైల్ వస్తుంది. చాలా బావుంటుంది. సింపుల్‌గా కూడా అయిపోతుంది. హోప్ మీకు అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.